ఫిరాయింపు అంశానికి సంబంధించి సీఎం చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేయడం అసెంబ్లీలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై సభలో సీఎం ఎలా మాట్లాడతారని హరీష్ రావు అన్నారు. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ స్పీకర్ పోడియం ఎదుట బీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఫాలో కావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీనికి అధికార పక్షం నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్స్ వచ్చాయి. హరీష్ రావు గారు బాగా గుర్తు చేశారు. విషయం సుప్రీంకోర్టులో ఉంది. ఆ సుప్రీంకోర్టులో సబ్జుడిస్ అయిన విషయంలో లోపల నేను మాట్లాడితే కొంత ప్రొటెక్షన్ ఉంది, కానీ బయట మాట్లాడే వాళ్ళకి ఎవరికి ప్రొటెక్షన్ ఉండదు. యాక్చువల్ దిస్ హౌస్ ఈజ్ ఇమ్యూన్ ఫర్ సర్టెన్ లాస్. ఈ సభలో మనం కొన్ని విషయాలు ప్రస్తావించవచ్చు. సభకు రక్షణ ఉంది తమ నాయకత్వంలో. కానీ సభ బయట ఉప ఎన్నికలు వస్తాయి, అయిపోయింది, వచ్చే వారమే ఎన్నికలు, మల్లవారమే ఎన్నికలు, ఇదంతా ఉత్తదే అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, మేము ఈ 10 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై కారు, అది గతంలో కాలేదు, ఇప్పుడు కూడా కారు అంటే, నేను వెంటనే ఇక్కడ నుంచి సుప్రీంకోర్టులో ఉన్న మ్యాటర్ని మీరు ఎట్లా మాట్లాడతారంటే, మాకు ఇమ్యూనిటీ ఉంది, మేము ఏదైనా మాట్లాడవచ్చు ఈ సభలో లోపల మాట్లాడతామన్నారు. జడ్జి గారి రిమూవల్ గురించి తప్ప సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో పెండింగ్ ఉన్నటువంటి విషయాన్ని సభలో మాట్లాడకూడదు అని కౌల్ అండ్ షెక్దర్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారికి నేను మనవి చేసేదంటే, పార్లమెంట్లో రొటీన్గా సబ్జుడిస్ మ్యాటర్స్ డిస్కస్ అవుతాయి. యాజ్ అ మెంబర్ ఆఫ్ ద ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ద కాన్స్టిట్యూషన్ సేస్. ఐఎమ్ టెల్లింగ్ యూ వాట్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ ఇన్ పార్లమెంట్. Speaker sir, in the last 5 years in the Lok Sabha, I can tell you that Lok Sabha Speaker permits every single item in this country, whether it is subjudice or not, is allowed in Parliament for discussion. Even criticism of the judiciary is allowed in the Parliament. ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఏంది? మీరు బయట ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, అది కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది. సార్, ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, అది కరెక్ట్ కాదు, అనేక తీర్పులు వచ్చినాయి, ఆ తీర్పులకు సంబంధించి చెప్పడం జరిగింది. అధ్యక్ష, సభను ప్రక్కదారి పట్టించి న్యాయస్థానాన్ని పేరు మీద ఈరోజు సభా సమయాన్ని ఈ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష? బయట వారు మాట్లాడారు అధ్యక్ష. బయట వారు టీఆర్ఎస్ సంబంధించిన వారు మాట్లాడి బెదిరిస్తా ఉన్నారు, శాసనసభ్యులను బెదిరిస్తా ఉన్నారని మాట్లాడింది తప్ప తీర్పుకు సంబంధించి కానీ న్యాయస్థానంలో ఉన్న అంశం గురించి మాట్లాడలేదు అధ్యక్ష. న్యాయస్థానం పేరే తీయలేదు అధ్యక్ష.